ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన వెల్లడించారు. మరో 6 గంటల్లో కాల్పుల విరమణ ప్రారంభమవుతుందన్నారు. ముందు ఇరాన్ 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ను అమలు చేస్తాయని పేర్కొన్నారు. 24 గంటల్లో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అధికారికంగా ముగుస్తుందని, 12 రోజుల యుద్ధానికి ఇదే ముగింపు అని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టులో చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన వెల్లడించారు. మరో 6 గంటల్లో కాల్పుల విరమణ ప్రారంభమవుతుందన్నారు. ముందు ఇరాన్ 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ను అమలు చేస్తాయని పేర్కొన్నారు. 24 గంటల్లో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అధికారికంగా ముగుస్తుందని, 12 రోజుల యుద్ధానికి ఇదే ముగింపని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ట్రంప్ స్టేట్మెంట్ పై అప్డేట్స్ ఏంటి? ఇజ్రాయెల్ ఇరాన్ వార్కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ఒక కీలక ప్రకటన చేశారు. గతంలో ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగిన సందర్భంలో అమెరికా అధ్యక్షుడే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. 2 దేశాల మధ్య సీజ్ ఫైర్ ఉంటుంది, సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుందంటూ ప్రకటించారు. అట్లాంటి ప్రకటనగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్ ఇరాన్ 2 దేశాలు కూడా సీజ్ ఫైర్కి అంగీకరించాయి. మొదట 6 గంటల్లో ఇరాన్, ఆ తర్వాత 12 గంటల్లో ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుంది. కొత్తగా 24 గంటల్లోనే యుద్ధం ముగుస్తుంది. 12 రోజులుగా సాగుతున్నటువంటి యుద్ధానికి ఇది ముగింపు. పశ్చిమాసియా దేశాల పట్ల దేవుడు కరుణిస్తాడు అనేటువంటి కామెంట్స్ చేస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ చేశాడు. అయితే ఒక సందిగ్ధత అయితే కొనసాగుతూ ఉంది. 2 దేశాలు కూడా అఫీషియల్గా ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఇరాన్ ఇప్పటికే ట్రంప్ చేసినటువంటి ప్రకటనను ఖండించింది. తాము ఎలాంటి సీజ్ ఫైర్కి అంగీకారం తెలపలేదు. ఇజ్రాయెల్ ఇల్లీగల్గా తమ దేశం పైన చేస్తున్నటువంటి తమ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తూ ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులను ఆపితేనే తాము కూడా ప్రతి దాడులను ఆపుతాము, ఆ తర్వాతే సీజ్ ఫైర్ లాంటి వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఆలోచిస్తామనేటువంటి అధికారికంగా ఆ దేశానికి సంబంధించినటువంటి మినిస్టర్స్ వాటికి సంబంధించినటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇక ఇజ్రాయెల్ కూడా ఈ సీజ్ ఫైర్కి సంబంధించి అంగీకారం తెలపలేదు. అయితే ఈ ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే ఇరాన్ ఇజ్రాయెల్ పైన మిసైల్స్ తోటి దాడులకు అనేది కూడా పాల్పడింది. సుమారు 6 మిసైల్స్ని కూడా ఇజ్రాయెల్కి సంబంధించి వాటిపైన ఆ దేశాలకు దోహాలకు కావచ్చు, లేకపోతే మిగతా ప్రాంతాలను టార్గెట్గా చేసుకొని వాటిపైన దాడులకు అనేది కూడా పాల్పడింది. ఇంకా 2 దేశాలు కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. వాటికి సంబంధించి సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిందా లేదా, సీజ్ ఫైర్కి 2 దేశాలు అంగీకారం తెలిపాయా లేదా అనే దానిపైన అఫీషియల్గా 2 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు తెలపాల్సి ఉంది. బట్ అమెరికా అధ్యక్షుడు అయితే ముందుగానే ప్రకటించారు. 2 దేశాలు కూడా సీజ్ ఫైర్కి అంగీకరించాయి. 24 గంటల్లోనే యుద్ధం ముగుస్తుంది, పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పుతుంది అనేటువంటి కామెంట్స్ చేసుకుంటూ వచ్చారు. దానికి సంబంధించి ఆ 2 దేశాలు మాత్రం ఇంకా అట్లాంటి ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, లేకపోతే ఇరాన్ కూడా ప్రతి దాడులు చేస్తూ ఉంది. ఈరోజు తెల్లవారుజామున కూడా అమెరికాకు సంబంధించి బేస్ క్యాంపులు, ముఖ్యంగా కువైట్లో, ఖతార్లో ఉన్నటువంటి ఇరాక్ ఇట్లాంటి ప్రాంతాల్లో, బెహ్రాన్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సుమారు 14 మిసైల్స్ తోటి కూడా ఇరాన్ దాడులకు అయితే పాల్పడింది. దానికి సంబంధించి ఇరాన్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది, తాము అమెరికాకు సంబంధించినటువంటి వైమానిక స్థావరాలపైన దాడులు చేశామనేటువంటి స్టేట్మెంట్ అయితే చేశారు. దానికి సంబంధించి కూడా ట్రంప్ చాలా వ్యంగ్యంగా స్పందించారు. ఇరాన్ ప్రతిస్పందన ఇంత బలహీనంగా ఉంటుందనుకోలేదు అనేటువంటి కామెంట్ చేసుకుంటూ వచ్చారు. ఇరాన్ ప్రయోగించినటువంటి ఏ ఒక్క మిసైల్ కూడా తమ బేస్ క్యాంపులను తాకలేదు, వాటిని తాము నిర్వీర్యం చేశామనేటువంటి కామెంట్స్ చేసుకుంటూ వచ్చారు. ఇరాన్ ఇప్పటికైనా శాంతి వైపు అడుగులు వేయాలి, ప్రతి దాడులు లేకపోతే దాడులకు సంబంధించి ఆపేసి శాంతి మార్గంలోకి రావాలి అనేటువంటి సూచన అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేశారు. మొత్తంగా ఉద్రిక్తతలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు ఇజ్రాయెల్కి సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లో ఇరాన్కి సంబంధించినటువంటి మిసైల్స్ తాకి కొన్ని బిల్డింగ్స్ కూడా దెబ్బతిన్నట్టుగా సమాచారం ఉంది. అక్కడ నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మీడియా కథనాలు కూడా వస్తున్నాయి. ఓవైపు ఇరాన్ కేవలం ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మిలిటరీ
బేసులు కావచ్చు, లేకపోతే అమెరికాకు సంబంధించినటువంటి వైమానిక స్థావరాలు కావచ్చు, వీటిని మాత్రమే టార్గెట్ చేస్తున్నాము. సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాము ఈ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము. ఆపరేషన్ బేషరత్ అల్ ఫతా అనేటువంటి పేరుతోటి ఒక ఆపరేషన్ అమెరికాకు సంబంధించినటువంటి వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకైతే పాల్పడింది. దానికి సంబంధించి అఫీషియల్గా కన్ఫర్మేషన్ చేసింది. బట్ ఏ మేరకు నష్టం వాటిల్లింది ఏంటనే దానిపైన మాత్రం క్లారిటీ లేదు. ఓవైపు అమెరికా అధ్యక్షుడు అయితే తమకు సంబంధించినటువంటి వైమానిక స్థావరాలకు ఎలాంటి నష్టం జరగలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే వైట్ హౌస్లో ఒక వార్ రూమ్ మీటింగ్ను కూడా ఏర్పాటు చేశారు. యుఎస్కు సంబంధించిన ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ 4 దేశాల్లో ఖతార్ కావచ్చు, లేకపోతే ఇరాక్, బెహ్రాన్ ఇట్లాంటి దేశాల్లో అమెరికాకు సంబంధించినటువంటి వైమానిక స్థావరాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, లేకపోతే ఇరాన్ పైన ఇప్పటికే దాడులకు కూడా పాల్పడుతూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి ఓవరాల్ ఇన్పుట్స్కి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూడా ఆయన ఇప్పటికే ఒక రివ్యూ మీటింగ్ని కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఓవరాల్గా 2 దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ మేరకు ప్రకటన చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే 1-2 గంటల్లోనే దీనిపైన ఒక పూర్తి స్థాయి స్పష్టత కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. 2 దేశాలు కూడా సీజ్ ఫైర్కు అంగీకరించాయా లేదా, లేకపోతే దాడులు ఇట్లాగే పరస్పర దాడులు కొనసాగుతాయా అనే దానిపైన స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇప్పటికే ఇరాక్, బెహ్రాన్ వంటి దేశాలు కూడా వారి గగనతలాలు మూసివేశాయి. అలాగే ఇరాన్ చేస్తున్నటువంటి దాడులను కూడా ఇటు సౌదీ అరేబియా కావచ్చు, లేకపోతే కొన్ని దేశాలు కూడా ఇప్పటికే ఖండిస్తూ ఉన్నాయి. శాంతి వాతావరణాన్ని మార్గంలోకి వచ్చేందుకు ఇరాన్ ఆ దిశగా ప్రయత్నాలు అనేది కూడా చేయాలంటూ కూడా పిలుపునిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్గా అయితే ఇంకా ట్రంప్ 2 దేశాల మధ్య సీజ్ ఫైర్కి అంగీకరించాయని ప్రకటించినప్పటికీ కూడా 2 దేశాల నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది కూడా రావాల్సి ఉంది జ్యోతి.